భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించనున్న 8వ కాగితపు కర్మాగారంకు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ఎంపీ కవిత, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు, ఎక్స్ ఎమ్మెల్సీ బాలసని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతమైన సారపాక గ్రామంలో ఐటీసీ కర్మాగారం ఉండటం వల్లే ప్రత్యక్షంగా పరోక్షంగా అభివృద్ధి జరుగుతుందని, ఐటీసీ కర్మాగారం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఐటీసీ కర్మాగారం 8వ ప్లాంట్ నిర్మాణానికి తమ ప్రభుత్వం వైపు ఎటువంటి అభ్యంతరం లేదని స్వాగతిస్తున్నట్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ తెలియజేశారు. కంపెనీ అభివృద్ధితో పాటు గ్రామాల అభివృద్ధి జరగాలని, మౌలిక వసతులు కల్పించడంలో ఐటీసీ మరింత చొరవ చూపాలని ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు సూచనలు చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులతో పాటు ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మెరిట్ కోసం శిక్షణ తరగతులను కూడా చేపట్టాలని సూచనలు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఐటీసీ కర్మాగారం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేస్తుందని, గోదావరి వరదలకు 6,000 మంది బాధితులకు 2 వారాల పాటు వసతి కల్పించినట్లుగా భోజన ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు. 12,000 మందికి నిత్యావసర కిట్లు అందజేసినట్లుగా తెలియజేశారు. 20,070 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కువైట్ సమయంలో వివిధ ఆసుపత్రులకు సరఫరా చేసినట్లుగా పేర్కొన్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో పేర్లను చిట్టీల రూపంలో అందించగలరు. అదేవిధంగా ఇంకా ఎవరైనా బయోమాస్ బాయిలర్ స్థానిక వ్యవసాయ క్షేత్రాల నుండి జీవద్రవ్యరాశిని ఉపయోగించి నడుస్తుంది. అదనపు వ్యర్థజలం విడుదల చేయబడదు. ఇప్పుడు మనం ప్రపోజ్ చేసిన ఎక్స్పెన్షన్ వల్ల అదనపు వేస్ట్ వాటర్ డిశ్చార్జ్ ఉండదు. అది కాకుండా మిల్లులో మనకి సుమారుగా 1000 మందికి మిల్లులో రకరకాల కేటగిరీల్లో ఉపాధి అవకాశాలు అదనంగా ఏర్పడతాయి. సిఎస్ఆర్ కోసం మనం చేసే ఖర్చులలో ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే సంవత్సరంలో మనకు ఒక 70 కోట్లు మనం దీనికి అలొకేట్ చేయడం జరిగింది సిఎస్ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం. ఐటీసీ ప్రయాణంలో సమీకృత అభివృద్ధి ప్రణాళిక, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అంటే కంపెనీతో పాటు కంపెనీ చుట్టూ ఉన్న అందరి డెవలప్మెంట్ కంపెనీ దృష్టిలో ఉంచుకుంటుంది. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి అవకాశం కలిగి ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాము. మూడు విషయాలు చెప్పినో ఆ విషయాన్ని దయచేసి జేసీ గారి వాటి ప్రత్యేకంగా ప్రజలకు ప్రత్యేకంగా, ఎందుకంటే ఇక్కడ 3,000 కోట్ల రూపాయలతో 8వ యూనిట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందనేది పెద్దలు ఎన్నికలున్న వారు గమనించి ఇక్కడ పర్యావరణ సమస్య మీద మనం చర్చిస్తున్నాం. ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పవచ్చు. దానికి ఇతరులు వ్యతిరేకంగా మాట్లాడవలసిన అవసరం లేదని నేను మరొకసారి వారికి నేను మనవి చేస్తున్నాను. అభిప్రాయాలు చెప్తాను, కానీ నాది ముఖ్యంగా పేపర్ బోర్డు వారు కొన్ని సందర్భంలో రైతులు కూడా ఏమీ పెంచలేదనేది అనేక సందర్భంలో మేనేజ్మెంట్ను అడగడం జరిగింది, నిలదీయడం జరిగింది. అనేక సందర్భంలో కొన్నింటిలో వారు ఒప్పుకోవడం జరిగింది, కొన్ని ఒప్పుకోకపోతే మనం స్ట్రైక్ చేసి రేట్లు పెంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పెంచి ఇవ్వాలని చెప్పేసి నేను మొదటిగా వారిని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ సారపాక ప్రాంతం అంతా కూడా గోదావరి వస్తే చాలా ఇల్లు మునిగిపోతాయి. వారాల తరబడి వాటర్లో మునిగిపోయి ఉంటాయి, అక్కడ బురదతో నిండిపోయి ఉంటాయి. నేను స్థానిక శాసనసభ్యులుగా మరి ఉన్నాను, అదేవిధంగా ప్రభుత్వం విప్పుగా కూడా ఉన్నాను, అదేవిధంగా ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నా. ఇక ఈరోజు పెట్టినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో ఎవరి అభిప్రాయం వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఒకరి మీద ఒకరు దూషించుకోవడం కాకుండా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాన్ని వారు చెప్పాలి. అంతే తప్ప ఆయన ఎవరు వచ్చిరు ఏదో చెప్పిండు, ఈయనెవరు వచ్చిరు ఏదో చెప్పిండు అనేది కాకుండా బాధ్యతగా మన ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీని విస్తరించడంలో భాగంగా అనేకమైనటువంటి లాభాలు, మల్టీపర్పస్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ వల్ల
మనకి ఏమైనా వాతావరణ కాలుష్యం ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటికి సంబంధించినటువంటి సూచనలు మాత్రమే చేయాలి తప్ప ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని గొప్పగా చేయాలని చెప్పాలి తప్ప ఒకరి మీద ఒకరు అరుచుకొని ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, నేను చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎమ్మెల్యేగానే కాకుండా నేను కూడా ఒక రైతుగా, నేను కూడా ఒక 60-70 ఎకరాలు జామాయిలు నేను కూడా సాగు చేస్తా ఉన్నా. కాబట్టి ఒక రైతుగా, సభ్యులుగా, యువత అదేవిధంగా ప్రజల యొక్క శ్రేయస్సును కోరి పార్టీ అభిప్రాయాన్ని కూడా మేము ముందు ఉంచుతా ఉన్నా. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నా బాధ్యతగా ప్రజల శ్రేయస్సు కోరి నేను తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను మీ ముందు నేను మాట్లాడుతూ ఉన్నా చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఈరోజు అనేక కంపెనీలు అనేక ప్రాంతాలలో వస్తూ ఉన్నాయి. మన దగ్గర ఇంకా 170 ఉండటం వల్ల కంపెనీలు రావాలంటే మన దగ్గర భూమి ఉంది, లేక యువకులకు ఉపాధి దొరకక, పేదవాళ్లకు ఉపాధి దొరకక ఇబ్బందులు పడతా ఉన్నటువంటి మాట వాస్తవం. కంపెనీ హైదరాబాద్ పోతే హైదరాబాద్లో వచ్చేటువంటి నగరంలో వచ్చేటువంటి అనేక కంపెనీల ద్వారా లక్షలాది మంది ఉపాధి ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. మరి అటువంటి ప్రాంతాలు చూస్తూ ఉంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు ఏ ఒక్క అవకాశం దొరికినా కానీ దాన్ని అందిపుచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పేసి నా తాపత్రయం తప్ప వేరేది లేదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సంబంధించి గతంలోనే మనం ఒకసారి ఐటీసీకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం శ్రీరాంపూర్ దగ్గర నుండి మొదలు పెడితే భద్రాచలం క్రాస్ రోడ్ వరకు ఇస్తే ఐటీసీని విస్తరిస్తామని చెప్పేసి వారు గతంలో ప్రపోజల్ ఇచ్చారు. ఆ ప్రపోజల్ కొంతమంది అవగాహన లేక అనాలోచిత నిర్ణయాల వల్ల కొంతమంది కోర్టుకు పోయి ఆగిపోవడం జరిగింది. కానీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా అవకాశం ఉంటే ఇక్కడ పెట్టడం వల్ల మన ప్రాంతంలో అనేక రకాలైనటువంటి లాభాలు, వాతావరణ కాలుష్యం ఏదైనా మనకి బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే బ్యాలెన్స్ చేసుకోలేనటువంటి పరిస్థితి కనుక ఉంటే దానికి సంబంధించి ఐటీసీ వారి ద్వారా ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మొక్కలు పెంచేటువంటి కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ గా వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించి మిషనరీని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి, దాన్ని పెట్టాలి అని చెప్పేసి మనం కోరాలి తప్ప కంపెనీని వద్దు అని చెప్పేసి మాట్లాడాలి, చప్పట్లు కొట్టాలనుకుంటే నేను కూడా ఆహా ఊహా అని చెప్తే దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. కాబట్టి వాతావరణ కాలుష్యాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, పిల్లలను దృష్టిలో పెట్టుకొని, మన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. కాబట్టి